బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కనీస ఛార్జీలు, డ్రైవర్ల పని పరిస్థితులపై ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల యూనియన్లతో పాటు వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ సమ్మె నిర్వహిస్తున్నారు. కనీసం 6 గంటల పాటు డ్రైవర్లు ఈ సమ్మెలో పాల్గొంటారని కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా క్యాబ్, ఆటో, బైక్, టాక్సీ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. కనీస ఛార్జీలు, డ్రైవర్ల పని పరిస్థితులపై ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల యూనియన్తో పాటు వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ సమ్మె నిర్వహిస్తున్నారు. కనీసం 6 గంటల పాటు డ్రైవర్లు ఈ సమ్మెలో పాల్గొంటారని కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా క్యాబ్, ఆటో, బైక్, టాక్సీ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. కనీస ఛార్జీలు, డ్రైవర్ల పని పరిస్థితులపై ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల యూనియన్తో పాటు వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ సమ్మె నిర్వహిస్తున్నారు. కనీసం 6 గంటల పాటు డ్రైవర్లు ఈ సమ్మెలో పాల్గొంటారని కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా క్యాబ్, ఆటో, బైక్, టాక్సీ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు కనీస ఛార్జీలు అలాగే పని పరిస్థితులపైన దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ మోనికా, ఈరోజు ఆ దేశవ్యాప్త సమ్మెకు ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు మొత్తంగా కూడా అయితే సమ్మెకు దిగారు. సుమారుగా 6 గంటల పాటు ఆ సమ్మెను నిర్వహిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. వాళ్ళు మొత్తం ప్రధానంగా చూసుకుంటే కనుక కొన్ని డిమాండ్లతో వాళ్ళు ఈ యొక్క సమ్మెను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా క్యాబ్ డ్రైవర్లు అందరూ కూడా ఈ సమ్మెను నిర్వహిస్తున్నారు. కనీస బేస్ ఫేర్ నిర్ణయించాలంటూ కూడా డ్రైవర్లు అందరూ కూడా అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే కనీస బేస్ ఫేర్ లేని కారణంగా ఈ విధంగా పెరిగిన ఛార్జీలు ఏవైతే ఉన్నాయో, పెరిగిన పెట్రోల్ కానీ డీజిల్ కానీ పెరిగిన రేట్లకు అనుగుణంగా ఈ యొక్క బేస్ ఫేర్ లేని కారణంగా నష్టపోతున్నామంటూ కూడా ఈ యొక్క డ్రైవర్లు అందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. అదేవిధంగా కమిషన్లు అధికంగా వసూలు చేస్తున్నారంటూ కూడా ప్రధాన డిమాండ్ వినిపిస్తుంది. కాబట్టి ఈ యాప్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇటు ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. అయితే ఈ యొక్క డ్రైవర్లకు మాత్రం అయితే తగినంత ఇవ్వట్లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను గమనిస్తున్నాం. ఆదాయాన్ని గణనీయంగా ఆదాయం తగ్గించారంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. గతంలో మాదిరిగా లేకుండా ఇప్పుడు మొత్తం టోటల్గా కూడా పెట్రోల్, డీజిల్ పెరిగిన కారణంగా దానికి అనుగుణంగా ఈ యొక్క రేట్లను అయితే నిర్ణయించవలసి ఉంటుంది. గతంలో ఎలాంటి రేట్లు ఉన్నాయో ఇప్పుడు కూడా అదే విధమైన రేట్లు ఉన్నాయి. కాబట్టి ఈ విధమైన రేట్ల వలన మేము నష్టపోతామంటూ కూడా ఈరోజు ఉదయం నుండి ఎక్కడ మొత్తం దేశవ్యాప్తంగా సుమారు 6 గంటల సమ్మె పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇటు కాలేజీలో వెళ్ళే వాళ్ళు, ఉద్యోగస్తులందరూ కూడా ఉదయం పూటనే ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క 6 గంటల సమ్మె అంటే ఉదాహరణ సుమారుగా ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క సమ్మె 12 గంటల వరకు కూడా కొనసాగుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అటు యాజమాన్యాల నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చినంత వరకు ఈ యొక్క సమ్మె కొనసాగుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ సహా ప్రధాన నగరంలో ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు బెంగళూరు కానీ, ముంబై కానీ, ఇటు హైదరాబాద్, కోల్కతా మహానగరంలలో ఈ యొక్క ఏవైతే ర్యాపిడో కానీ, ఓలా కానీ, ఊబర్ సర్వీసులు ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ సమస్య మరింత జటిలం అవుతుందంటూ కూడా తెలుస్తుంది. కాబట్టి దాని కొరకు ఆర్టీసీ బస్సులు, లేదంటే సొంత వాహనాలు, లేదా మెట్రో సర్వీసులు, ఎంఎంటీఎస్ సర్వీసులను ఉపయోగించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వాటికి
దానికి అనుగుణంగా రద్దీ కూడా విపరీతంగా పెరిగిపోయిందంటూ కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఓలా ఊబర్ డ్రైవర్ల యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించే దిశగా అయితే అడుగులు వేయాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎంచుకుంటున్నారు. డ్రైవర్ సంఘాల నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ యొక్క సమస్య పరిష్కారం ఖచ్చితంగా చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి అనుగుణంగానే ఇటీవలే ఆ యొక్క ఓలా ఊబర్ ఏదైతే ర్యాపిడో ప్రైవేట్ సర్వీసులు ఉన్నాయో ఆ యొక్క ప్రైవేట్ సర్వీసుల నియంత్రించడానికే ప్రభుత్వం కూడా భారత్ ట్యాక్సీ అనే పేరుతోని ఒక యాప్ని తీసుకొని రావడం జరిగింది. ఆ యొక్క యాప్ వలన మొత్తం టోల్గా కూడా లాభాపేక్ష లేకుండా డ్రైవర్ ఫ్రెండ్లీ డ్రైవర్గా ఉంటుంది. లాభాపేక్ష లేకుండా డ్రైవర్కు అధికంగా ఇక్కడ యాప్లో ప్రైవేట్ యాప్లో ఎలా ఉందంటే ప్రైవేట్ యాప్లో ఉన్న కారణంగా ఏమవుతుందంటే వీళ్ళకు వచ్చేటటువంటి ఆదాయంలో ఫస్ట్గా వాళ్ళకు కేటాయించవలసి ఉంటుంది. కాబట్టి ఆ కేటాయింపు లేకుండా నూతనంగా భారత్ ట్యాక్సీ రాబోతుంది. ఈ యొక్క డ్రైవర్లతోని ఫ్రెండ్లీగా ఉండేందుకు కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రజలకు చౌక పారదర్శక సేవలు అందించేందుకు ఉద్దేశంతోనే ఈ యొక్క భారత్ ట్యాక్సీ కూడా రాబోతుంది. కాబట్టి దీనిపైన కూడా ప్రైవేట్ సంస్థలు కూడా ఈ విధంగా దీనిపైన మండిపాటికి గురవుతున్నారు. ఈ విధంగా అయితే ప్రభుత్వమే ఇలాంటి యొక్క ట్యాక్సీని తేవడం వలన మేము కూడా లాస్ అవుతాం కదా అంటూ కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఖచ్చితంగా ఈ యొక్క సమస్యలు తీర్చాలి. ఇంకొకటి ఏదైతే ఆ సెక్యూర్ కూడా లేదంటూ కూడా డ్రైవర్లు చెప్తున్నారు. సెక్యూరిటీ కూడా కల్పించాలి. అదే భద్రత కల్పించాలి. భద్రత కూడా లేని కారణంగా గతంలో మనం 2-3 సంఘటనలు చూసాం. అదే ఓలా ఊబర్ సంస్థలకు చెందిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రాణహానికి కూడా అవుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రమాదం జరిగితే యాక్సిడెంట్లు జరిగితే ప్రమాద బీమా కూడా లేకుండా పోతుంది అంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించని నేపథ్యంలో ధర్నా ఇంకా ఉధృతం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క 6 గంటల సమయంలో ఈ యొక్క నిరసన సమయంలో ఓలా ఊబర్ ర్యాపిడో యాజమాన్యాల నుండి ఎలాంటి సందేశాలు వస్తాయి, ఎలాంటి వీళ్ళకు డ్రైవర్లకు అనుకూలంగా వస్తుందా, లేదంటే ఈ యొక్క ధర్నా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఇంకా కంటిన్యూగా కొనసాగిస్తారా అనేది అయితే వేచి చూడాలి. మౌనిక, ప్రవీణ్, అయితే ఈ ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలు హ్యాపీగానే ఉన్నాయి. ఈ సర్వీసెస్ యూజ్ చేస్తున్న కస్టమర్స్ కూడా హ్యాపీగానే ఉన్నారు. సర్వీసెస్ అందిస్తున్న డ్రైవర్లు వాళ్ళకి నిజంగానే ప్రాణహాని ఉంటుంది. వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, నిజానికి కనీస ఛార్జీలు కూడా పే చేయట్లేరు. వర్కింగ్ అవర్స్ కూడా వాళ్ళకి కరెక్ట్గా ఉండట్లేదు. సో వీటన్నిటి మీద వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో కనీస ఛార్జీలు, ఇన్సూరెన్స్, వర్కింగ్ అవర్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మాకు సెటిల్ చేయాలి, లిమిట్స్ అంటూ పెట్టాలి, అండ్ ఛార్జెస్ కూడా మాకు ఇవ్వాలి అని చెప్పేసి. ఎందుకు సంస్థలు ఇట్లా సేవ చేస్తున్న సర్వీసెస్ యూజ్ చేసుకుని మరి డ్రైవర్లకు ఎందుకు కనీస ఛార్జీలు పే చేయట్లేదు, అలాగే ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? మౌనిక, చూసుకుంటే కనుక అయితే ఒకటి కంటే ఒకటి ఇప్పుడు ముందుగా చూసుకుంటే కనుక అయితే ర్యాపిడో మాత్రమే ఉండే కాబట్టి ర్యాపిడోలో సగం పర్సెంటేజ్ తీసుకునే వాళ్ళు, సగం పర్సెంటేజ్ ఇక్కడ డ్రైవర్లకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ర్యాపిడోని అయితే మొత్తం ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఓలా కానీ ఇవన్నీ సంస్థలు ఒకే ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా వీళ్ళకు తగినంత ఏదైతే డ్రైవర్ ప్రయాణికుల అయితే కనీస బేస్ ఫేర్ నిర్ణయించకుండా వీళ్ళు ఈ విధంగా అంటే ఒక రైడ్కు ఎంత ఇవ్వాలి అనేది అయితే ఒక బేస్ ఫేర్ ఉంటుంది. ఆ యొక్క బేస్ ఫేర్ ప్రకారమే దాన్ని నిర్ణయించాలి. ఈ యొక్క ప్రభుత్వ ఆధీనంలో లేని కారణంగానే ఈ యొక్క ప్రైవేట్ సంస్థల ఆధీనంలో ఉన్న కారణంగా ఇష్టానుసారంగా బేస్ ఫేర్ నిర్ణయించకుండా ఇటు ఏవైతే ప్రైవేట్ సంస్థలు ఉన్నాయో ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ ఈ యొక్క ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చే దిశగానే ఇవి ముందుకెళ్తున్నాయి. ఇటు డ్రైవర్లకు మాత్రం కనీస బేస్ ఫేర్ ఇవ్వకుండా అయితే లాభాలు చేకూర్చే విధంగా అయితే సంస్థలు పాల్పడుతున్నాయి. కానీ వీళ్ళకి ఎలాంటి ఇది లేదంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా ఒకవేళ ప్రమాదాలు జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ కూడా కల్పించట్లేదు. ప్రమాదాలకు గురవుతున్నాము అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. యాక్సిడెంట్లకు గురైన సందర్భంలో కూడా హాస్పిటల్ ఛార్జెస్ కూడా ఇవ్వలేదంటూ కూడా కొంతమంది అయితే ఓలో ర్యాపిడో డ్రైవర్లు వాపోతున్నటువంటి సంఘటన చూస్తున్నాం. కాబట్టి డ్రైవర్ల భద్రత కూడా ఇంపార్టెన్సే. ఏదంటే నైట్లో జర్నీ చేసేటప్పుడు కూడా నైట్లో జర్నీ చేస్తుంటారు. కాబట్టి ఎవరు ఏ విధంగా అయితే ప్యాసింజర్ని డీల్ చేసుకునేటప్పుడు కొంత అనుకోని సంఘటనలు కూడా ఎదురయ్యాయి. కాబట్టి భద్రత కూడా కల్పించాలి అంటూ కూడా అయితే చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కాబట్టి ఆరోగ్య భద్రత కూడా కల్పించాలి అంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే 6 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 6 గంటల లోపల ఈ యొక్క సంస్థల నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందో చూసి మళ్ళీ దాన్ని ఉధృతి చేస్తారా లేదంటే ఇంతవరకే ఆపేస్తారా అనేది అయితే వేచి చూడాలి. ఇంతకు ముందు కూడా వీరంతా ఇట్లనే సమ్మెకైతే దిగారు. అప్పుడైతే ఇట్లాంటి రెస్పాన్స్ రాలేదు సంస్థల నుంచి. మరి ఈ రోజు చేస్తున్న ఈ సమ్మెకి ఏమైనా సంస్థలు ప్రతిఘటిస్తాయా, స్పందిస్తాయా, వీళ్ళ సమస్యలు తీరుస్తారా అనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా మౌనిక. ఎందుకంటే
ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు దీటుగా భారత్ ట్యాక్సీ అనేది కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ముందుగా దాని పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని నగరాలు ఎంపిక చేసినటువంటి కొన్ని నగరాల్లో దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ముంబై కానీ, బెంగళూరు కానీ, కోల్కతా కానీ, హైదరాబాద్లో దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఈ విధంగా చూసుకుంటే కనుక ప్రభుత్వం మొత్తం టోల్గా కూడా డ్రైవర్లతో ఫ్రెండ్లీ మూమెంట్గా ఉంది. దాంట్లో అయితే కనీస ధరను కూడా ప్రకటిస్తుంది. అయితే దాని కొరకు లాభాపేక్ష లేకుండా ఈ యొక్క భారత్ ట్యాక్సీ అనేది రూపొందింది కాబట్టి ఆ యాప్ ద్వారానే మొత్తం టోల్గా కూడా వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో గతంలో చేసిన మాదిరిగా కాకుండా ఈ యొక్క 6 గంటల లోపల ఇప్పటికే చాలా లాస్ అవుతుంది కాబట్టి ఇటు ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఈ 6 గంటల లోపల అయితే వీళ్ళకు కనీస ధర నిర్వహించేది భద్రత కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తుంది. మరి కాసేపట్లో ఈ యొక్క సంస్థల అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అధినేతలు చర్చించుకొని ఒక నిర్ణయం కూడా ప్రకటించే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. డ్రైవర్ల భద్రతనైతే ఖచ్చితంగా తీసుకుంటాము. వాళ్ళకి ఏదైతే బెనిఫిట్ ఛార్జెస్ ఉంటాయో ఆ యొక్క బెనిఫిట్ ఛార్జెస్ని కూడా పునరాలోచించే యోచనలో ఈ యొక్క సంస్థలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో ఈ సంస్థ ప్రతినిధులందరూ కూడా భేటీ కాబడుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు చర్చలు జరుపుకున్న తర్వాత వీళ్ళు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తున్నారు అనేది అయితే వేచి చూడాలి. మోదీ రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.